ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నట్టున్నావు శ్రీకాంత్ శ్రీకాంత్, నువ్వు లేక నేను లేను వంట జీవితం. బాబా నంబర్ ఇవ్వచ్చు కదా. ఒక పని చేయి, 500 సిమ్ తీసుకెళ్ళి. సరే ఉంటాను. ఏమైంది? మా తమ్ముడికి పాప పుడితే మన బాబుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదండి. మా తమ్ముడికి కూడా బాబే పుట్టాడంట. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సమాజం ఏమనుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. ముఖం మీద ఉమ్మేస్తుంది. తిట్టుకున్నా కొట్టుకున్నా మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మనకు అప్పిచ్చేవాడు. ఏమండి, నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానండి, కానీ ఒక కండిషన్ అండి. ఏం కండిషన్? మీరే నన్ను మా అమ్మాళ్ళ ఇంటికి దించి రావాలండి. సరేలాయా, కానీ నాదొక కండిషనే. ఏంటండి? నేను వచ్చి తీసుకెళ్ళేంత వరకు మీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర నువ్వు రాకూడదే. బుజే, ఈ బస్తీలా అందరికంటే నేనే అందంగా ఉంటా కదా. రామచంద్ర బావా, నువ్వు ఎవరినన్నా ప్రేమించినవా? లేదు బుజే. పోనీ నీ దగ్గరకు వచ్చి ఏ అమ్మాయి అయినా ఐ లవ్ యూ చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? ఈ మొఖానికి అంత సీన్ ఉందా? అగ్గో అనీజాలు నువ్వేప పడుతుంది, మళ్ళా అడగబడుతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పని డాడీ చెప్పారు. నేనేదో మంచోడు కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. బుజ్జి, నా మనసు మొబైల్ అయితే అందులో ఉన్న సిమ్ కార్డు నువ్వే బుజ్జి. నాకు తెలియకుండా ఆ మొబైల్లో రెండో సిమ్ కార్డు లేదు కదా. ఏంటి, మీరు అర్జెంటుగా వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోండి. ఇంత సడన్ గా ఆపరేషన్ చేయించుకోవడం ఏంటే? ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తారంటండి. ఆ ఆపరేషన్ ఏదో నువ్వే చేయించుకోవచ్చుగా. ఆ స్కీమ్ మగాళ్ళకే ఉందంట, చేయించుకోండి. ఈ ఆపరేషన్ గట్ట నా వల్ల కాదే. మీరు చేయించుకుంటారో ఎవరికైనా చేయిస్తారో నాకు తెలియదండి. నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? నేను ఆపరేషన్ చేయించుకోను. నన్ను నమ్ముకొని పిల్లల కోసం ఊళ్ళో చాలా మంది ఉన్నారు. పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగుమావయ్యా. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. వీడికి అలా ట్రై పోతారా? అన్ని నీ పొలికలే తమ్ముడు. ఏవండి, 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది కదా, 10,000 పట్టు చీర నా గిఫ్ట్గా ఇవ్వండి. నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమవుతుంది. ఓ పని చెయ్యండి, మా ఆవిడ దొరకడం నా అదృష్టమని బర్త్డే విషెస్ చెప్పి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి చాలు. అవన్నీ కుదరగానే పట్టు చీర 10,000 కాదు 15,000 కొనుక్కో, అప్పు చేశాను కొంట.